తమ వ్యక్తిగత జీవితాన్ని రాజకీయంగా వాడుకున్న మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ విడాకులపై రాజకీయాల్లోకి తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగచైతన్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వ్యాఖ్యలు తనను బాధించాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. జీవితంలో విడాకుల నిర్ణయం అనేది అత్యంత బాధాకరమైన విషయం. మీ వ్యాఖ్యలు సరైనవి కాదని పేర్కొన్నారు. మా విడాకులపై గతంలో అనేక నిరాధారమైన ఆరోపణలొచ్చాయి. మా కుటుంబంపై ఉన్న గౌరవంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పూర్తిగా అబద్దమే కాకుండా హాస్యాస్పదం. ఆమె వ్యాఖ్యలు అంగీకారం కాదు. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను హెడ్లైన్స్ కోసం ఉపయోగించుకోవద్దు అని హితవు పలికారు. నాగచైతన్యతో విడాకులకు కేటీఆర్ కారణమని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను సమంత ఖండించారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు సరికాదని, విడాకులనేవి తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించినవని స్పష్టం చేశారు. నాపై ఇలాంటి వార్తలు రావటం సరికాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖపై మండిపడుతూ తన సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. మీ రాజకీయాల కోసం మాలాంటి వ్యక్తుల జీవితాలను లాగరాదని హితవు పలికారు. ఒక మంత్రిగా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. గ్లామర్ ప్రపంచంలో ఒక మహిళగా నిలబడటం ఎంతో కష్టంతో కూడుకొని ఉంటుంది. వ్యక్తిగతంగా జీవితంలో ప్రేమలో పడటం, దాని నుంచి బయటకు రావటమైనా త్వరగా గట్టిగా నిలబడి పోరాటం చేయటం అంత సులభం కాదు. దీనికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ, ఇప్పటిదాకా జరిగిన నా ప్రయాణం పట్ల నేను గర్వంగా ఉన్నా అని సమంత పేర్కొన్నారు. పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు చేశారు. వాస్తవానికి దూరంగా ఈ వ్యాఖ్యలున్నాయి. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమే కాక అత్యంత దారుణమైన వ్యాఖ్యలు. ఇవి ఏమాత్రం సహించరానివి. మహిళలకు మద్దతుగా నిలవాలి, గౌరవింపబడాలి. ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను అడ్వాంటేజీగా తీసుకుని మీడియాలో హైలైట్ కావాలని చూడటం పూర్తిగా సిగ్గుపడాల్సిన విషయం అంటూ నాగచైతన్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాగా మంత్రి సురేఖ చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలపై ఇప్పటికే నాగచైతన్య మాజీ భార్య సమంత స్పందించి తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. కాగా ఈ వ్యవహారంలో అక్కినేని కుటుంబం అంతా ఒక్కటిగా నిలిచింది. తమ కుటుంబంపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై ముక్త కంఠంతో ఖండించింది. అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, నాగసుశీల, సుశాంత్ తదితరులు తీవ్రంగా తప్పుబట్టారు. కాగా ఈ వ్యవహారంపై అక్కినేని కుటుంబం న్యాయ పోరాటం కూడా చేసే అవకాశం ఉంది.